ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి మడిదాకా అందినాయా చూసుకున్న మాట వాస్తవం. అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది. వీళ్ళు నేను ఒక మాట అంటే నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు. ఇచ్చిన బోనస్ 25 కోట్లు, ఎగ్గొట్టింది 7,600 కోట్లు. ఎవడన్నా మెడకామి తలకాయనోడు మాట్లాడతారా బ్రదర్ నేను పొడిచినా అని? సిగ్గుశరం ఉందా మాట్లాడి? కనీసం పక్కనున్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు? తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని? ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే? నేనెందుకు బ్రదర్ ఒక్క రిక్వెస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి సీదా ఆ గొట్టాలు తీసుకొని ఓన్రి, మీరు మొత్తం బిల్డర్లను అడుగురి. ఏ గొట్టాలో మైకులు ఏదో ఒకటి ఇష్టం నా మైకులు ఇష్టమనే మైక్రోఫోన్లు చిన్న చిన్న ఏమేమి వచ్చినాయి కొత్తగా అవన్నీ పట్టుకొని ఓన్రి. ఎవరినన్నా అడుగురి మార్కెట్లో. పోనీ మీరందరూ కూడా ఆన్లైన్లో చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టే ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అంత స్థితిమంతులు కాకపోవచ్చు కానీ కొన్ని ప్లాట్లలో మీరు కూడా పెట్టుబడి పెట్టే ఉంటారు. పడ్డాయా లేవా నన్ను అడుగకురి, నాకు చెప్పకుండా మీ మనస్సాక్షిని అడగండి. నేను మళ్ళదే చెప్తున్నా బ్రదర్, మళ్ళదే చెప్తున్నా. ఎంత పెరిగి ఇప్పుడు అబద్ధాలు అప్పుల గురించే గిన్ని చిల్లర మాటలు మాట్లాడినోడు, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పినోడు ఏదైనా చెప్తాడు. ఏముంది నోరే కదా. మీరు రాష్ట్రంలో మీరు ఉండనే ఉన్నారు, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయరు. చెక్ చేయండి. నిజంగా ఆయన చెప్పిన మాటలు వాస్తవం ఉంటే ఎందుకు దాస్తున్నావు? మరి వివరాలు ఎందుకు? ఆర్బీఐ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెడతలేవు? రికార్డ్స్ ఎందుకు వస్తలేవు బయటికి? మేము అడిగిన ఒక్కటి ఆర్టీఐలో రాదు బయటికి. ఏదో మొత్తం సమాచార శూన్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? మీడియా కన్నా ఇస్తున్నా కనీసం సమాచారం? గురుకులాల్లోకి మా పిల్లలు పోతుంటే ఎందుకు ఆపుతున్నారండి? టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోతుంటే ఎందుకు ఆపుతున్నారు? ఏం తప్పు లేకపోతే భయం ఎందుకు? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి దడబట్టుకుంది. వాస్తవాలు బయటికి వస్తే మీడియా రాయకపోయినా సోషల్ మీడియా ఉంది కాబట్టి భయం. ఎస్ ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరి 20 చోట్ల విరమించుకుంటున్నారా చెప్పాలి. ఒక లగచర్ల కాదు, 20 చోట్ల. న్యాల్కల్ సంగారెడ్డిలో ఆందోళన జరుగుతున్నాయి, ఇంకో చోట జరుగుతున్నాయి. 20 చోట్ల మరి భూసేకరణ విరమించుకుంటున్నారా లేదా? ఇది పాలసీయా లేకపోతే ఒక కొడంగల్ పాలసీయా? స్టేట్ పాలసీ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ముఖ్యమంత్రి మీరు కావాలంటే ఆ వీడియో చూపెడతాను. ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఎక్కడైనా ఒక భూసేకరణ చేయాలి అంటే అక్కడ 2 పంటలు పండే ల్యాండ్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇది ఆయన చెప్పిన మాట. 80% రైతుల సమ్మతి ఉంటేనే తీసుకోవాలి. రెండవ మాట ఆయన చెప్పింది. మూడవ మాట ఆయన చెప్పింది, డిపిఆర్ లేనిదే భూసేకరణ చేయొద్దు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ మూడిట్లో ఏదొక్కటని ఉందా ఇవాళ లగచర్లలో? డిపిఆర్ ఉందా అసలు? ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అక్కడ అదానీ కంపెనీ వస్తుందా? నీ అల్లుని కంపెనీ వస్తుందా? ఎవరి కంపెనో నీకే తెలిపాయి. రెండవది, 80% మంది రైతులు ఒప్పుకున్నారా? ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాతో పంపిస్తావా కమిటీ? 80% మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని నువ్వే కదా ప్రవచించినావు. ఇది అయిందా? అయ్యాలి 80% మంది ఒప్పుకుంటున్నారా? మూడవది నేను అడిగేది, 2 పంటలు పండే భూమిని తీసుకోవద్దన్నావు. మొన్న నువ్వు పోయి వేములవాడలో ఒక మాట మాట్లాడినావు. తొండలు గుడ్లు పెట్టని ఊర్లు అన్నావు, తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. అనగానే అక్కడ ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి లగచర్లలో, ఇవి తొండల గుడ్లా లేకపోతే వడ్లా చూడు సార్ అని చెప్పింది. వాస్తవాలు ఇట్లుంటే ఆడికి ఎవరిని పోనీయకుండా అదేదో శత్రు దేశం అన్నట్టు దడిగట్టి పోనీ, మరి మమ్మల్ని పోనీ ఒకసారి పోయేస్తాం లగచర్లకు, పోయేస్తాం పోనీ. ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్ని పార్టీలను పంపి చూద్దాం నువ్వు చెప్పేది కరెక్టా కాదా, 2 పంటలు వండుతున్నాయా లేదా, 80% మంది ఒప్పుకున్నారా, నీకాడ డిపిఆర్ ఉందా? ఉంటే రైతులు ఒప్పుకుంటే తీసుకో. రైతులు ఒప్పుకోకపోతే నువ్వేం నియంతవా లేకపోతే నువ్వు ఎవరు నువ్వు అసలు? అది మేము అడిగేది. ఉన్న సిటీని చెడగొట్టకపోతే చాలమ్మా, ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు. ఉన్న సిటీని ఇప్పటికే సర్వనాశనం చేస్తున్నాడు. ఉన్న సిటీలో వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఎస్ఆర్డిపి పనులు లేవు, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కాడ డబ్బులు లేవు. నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కాబట్టి అందులో ఉండే అధికారులు అప్పుడో ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఏమో కలిస్తే చెప్తుంటారు, సార్ మొత్తం ఈయన పట్టించుకుంటలేడు, టైం ఇస్తలేడు, నాశనం చేస్తాం. ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు మహానుభావుడు. ఎందుకంటే ఇట్లా కొత్త సిటీలు కడతాం చేస్తామంటే సిటీస్ ఆర్ నాట్ బిల్ట్. యూ కెనాట్ క్రియేట్ న్యూ సిటీస్ జస్ట్ బై అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బై కన్స్ట్రక్టింగ్ అ ఫ్యూ బిల్డింగ్స్. దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. Hyderabad was not built in a day. Rome was not built in a day. Hyderabad has, become what it has over 440 years. So Revanth Reddy needs to know that running a government is not like running a real estate business. Unfortunately, ఆయనకు తెలిసింది కదా ఒక్కటే, అది కూడా నాశనం చేస్తుండే. దరిద్రం ఏంటంటే ఆయనకు తెలిసిందే రియల్ ఎస్టేటు, అది ఒక్క పని తెలుసు ఆయనకు, అది కూడా అయితే. నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 4th సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా?
లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా? అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా, ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడినిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి లగచర్లలో ఉండే